గుడ్ మార్నింగ్ నాడియానికి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రధానంగా మన బంగారం నిఖత్ జైరీన్ సాధించినటువంటి ఒక అద్భుతాన్ని హైలైట్ చేసింది. మంచి వార్త. అమ్మాయిలకు ఆటల, అందులోనూ బాక్సింగ్ గా శరీరం తట్టుకుంటుందా? ఆ అమ్మాయి చిన్నతనంలో ఆ కుటుంబానికి ఎదురైన ప్రశ్న ఇది. మనం కట్టుబాట్లేంటి, ఇంటి పట్టున ఉండకుండా ఈ ఆటలేంటి, మగరాయిలో ఇట్లాంటి ఆటలాడితే పంచులకు ముఖం పచ్చడైతే పెళ్ళెవరు చేసుకుంటారు? ఛాంపియన్లు పెద్ద నగరాల నుండే వస్తారండి. చిన్న పట్టణాల్లో సౌకర్యాలు ఉండవు, సరైన గైడెన్స్ ఉండదు, ఆటల్లో రాజకీయాలు సహజం, కొన్నిసార్లు అన్యాయం కూడా జరగచ్చు, వాటి గురించి ప్రశ్నించకూడదు. ఇలా కెరీర్లో ఎన్నో ప్రశ్నలు, అభ్యంతరాలు, షరతులు వీటన్నింటినీ దాటుకుని ఇప్పుడు ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబడింది తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. ఇప్పుడు తాను ఒక ప్రపంచ ఛాంపియన్. ఆటల్లో అడుగు వేయించిన తండ్రికి, అండగా నిలిచిన కుటుంబానికి, మెలకువలు నేర్పి ప్రోత్సాహం అందించిన కోచ్కి ప్రపంచ బాక్సింగ్ టైటిల్ రూపంలో గొప్ప బహుమతి ఇచ్చింది నిఖత్ జరీన్. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఒక్కొక్కరిని మట్టి కరిపిస్తూ ఫైనల్ కు దూసుకొచ్చిన నిఖత్ గురువారం హోరాహోరీగా సాగినటువంటి 52 కేజీల విభాగంలో ఫైనల్లో 5-0తో జిన్పాంగ్ జటామస్ థాయిలాండ్ ను ఓడించింది. మెరుపు పంచులతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ జరీన్ రింగులో విజయనాదం చేసింది. మేరీకోమ్ పోటీ పడే విభాగంలోనే ఆడటం వల్ల ఒక స్థాయికి మించి ఎదగలేకపోయిన నిఖత్ ఇప్పుడు ఆ విభాగంలోనే స్వర్ణం నెగ్గి ఈ దిగ్గజ క్రీడాకారికి సరైన వారసురాల్ని తానే అని చాటింది అన్నటువంటి చాలా మంచి వార్త. మన తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి అమ్మాయి అని గర్వపడమే కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి అమ్మాయి అద్భుతమైనటువంటి స్థానం సాధించినందుకు అభినందిద్దాం. ఇకపోతే వచ్చేసాయంటూ పశువులకు సంబంధించి అంబులెన్సుల్ని జెండా ఊపి ప్రారంభించారు ఆయన జగన్మోహన్ రెడ్డి. 143 కోట్ల వ్యయంతో 175 వాహనాలు వచ్చినటువంటి వాటిని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఈ పంటతోనే తంట, ఇది మరొక వార్త. నమోదు నుంచి తప్పుల తడక, సాగుదారులకు ఎన్నో అవస్థలు, ఎవరి పొలంపై ఎవరు అమ్ముకుంటున్నారో అంత రహస్యమే. గుట్టు విప్పని వ్యవసాయ పౌర సరఫరాల శాఖలు రైతుల వివరాలను ఆన్లైన్లో ఉంచని వైనం. ఆరుగాలం కష్టపడి చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను పొత్తెలతో బిడ్డలా కాపాడుకుంటున్న రైతు తీరా ఆ పంట చేతికి వచ్చాక దాన్ని అమ్ముకున్నామంటే 1,00,000 నిబంధనలు. పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే వ్యవసాయ శాఖ ద్వారా ఈ క్రాప్లో నమోదై ఉండాలి. ఆ వివరాలన్నీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల పోర్టల్కు అనుసంధానం కావాలి. ఇవన్నీ ఉన్న ఈ కేవైసీ తప్పనిసరి, అప్పుడే మద్దతు ధరపై ధాన్యం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. పారదర్శకతకు పాతర వేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఒకటేంటంటే రైతులకు సంబంధించి ఇంతకుముందు రుణమాఫీకి సంబంధించినటువంటి సొమ్ములు ఇస్తానన్నటువంటి దాంట్లో వాణిజ్య పంటలకి, ఉద్యానవన పంటలకి వదిలేసి తర్వాత ఇతరత్ర సమస్యలన్నీ వచ్చినాయి. అప్పుడు అలాగే సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటిది కాస్త పక్కెళ్ళిపోయింది. దాన్ని సెట్ చేస్తూ ఈయన అంత నేను ఇవ్వను కానీ 50,000 ఇవ్వగలుగుతాను 5 ఏళ్లలో అని చెప్పి దాన్ని మళ్ళీ కేంద్రం దాంతో కలిపి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇది ఇప్పుడు డిస్టర్బ్ కావాలా అంటే ఒక వ్యూహాత్మకంగా దాని మీదన ఒక నెగిటివిటీ ప్రచారం చేయాలి. అందులో భాగంగా జరుగుతున్నటువంటి తంతు ఇదంతా కూడా కనబడుతున్నటువంటిది. రోజుకొకటి రైతు అంటే ఒక్కొక్క సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళ మీదన ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా కనిపిస్తారో ఆయా వర్గాల్లో ఒక అపనమ్మకం, ఒక అభద్రత కల్పించాలా. ఆ వ్యవస్థలు అంటే సాధారణంగా మనం ఏంటి, రైతుకు మనం వెళ్ళి మాట్లాడడం, అలాగే లేదు ఒక వ్యాపారితో మనం వెళ్ళి మాట్లాడడం. కానీ వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు అంటే మనం కాబోలు అనుకుంటాం కదా పత్రికల్లో వచ్చినటువంటి వార్తకు సంబంధించి. ఇదివరకైతే పత్రికలో వస్తే 100% అంతేనంట అనుకుంటాం, ఇప్పుడు కాబోలు అనుకుంటాం. ఈ కాబోలు అని ఒక అపనమ్మకం నుండి పుట్టించాలి. ఇది ఒక వ్యూహాత్మకమైంది. నిన్ననే ఆ రైతు ఈ మాట అన్నారు, ఈ రైతు ఈ మాట అన్నారని రాసుకొచ్చారు. తర్వాత దాని మీద మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళతో మాట్లాడిస్తే అసలు రైతు కూలీని రైతుగా చూపించారు. ఇంకోటి గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతే తనే అమ్మడం ఆర్బీకేలకి. ఎందుకు అమ్మడు? అక్కడ వచ్చేటువంటిది సన్న బియ్యం వస్తాయి, మంచి బియ్యం వస్తాయి, కాస్ట్లీ. ఇప్పుడు ఎవరు అమ్ముతుంటారు ఎక్కువగా ప్రభుత్వానికి? నంబర్ల బియ్యం అంటే ఈ సెకండ్ ఇప్పుడు రేషన్కి ఇచ్చేటువంటి బియ్యం పండించే వాళ్ళు అమ్ముతారు. మిగతా వాళ్ళు సోనా మసూరి వాళ్ళు గవర్నమెంట్కి 1900 కోసం 2000 రూపాయల కోసం అమ్ముతారా? వాళ్ళకి దాని మీద డైరెక్ట్గా వ్యాపారికి అమ్ముకుంటే ఇంకో 400-500 ఎక్కువే వస్తుంది. వాళ్ళు అమ్మరు సహజంగా. కానీ అట్లాంటి దాన్ని ఒకటి చేసుకుంటూ వచ్చారు. ఎందుకు? మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇప్పుడు అదే కోణంలో
జరిగిపోతుంది. పక్కన ఈ క్రాప్ ద్వారా అమ్ముకుంటున్నటువంటి కాన్సెప్ట్ని కూడా ఇప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ పెట్టినాయి. చూసాం కదా మన తెలంగాణ ప్రభుత్వం ధాన్యం మన దగ్గర నుంచి రానియకుండా అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టుకొచ్చింది. అట్లాగంటి పరిస్థితి ఎందుకు రైతుల బిల్లు రద్దయిన తర్వాత అట్లాంటి వార్తలలో ఉన్నటువంటి డెప్త్ కంటే కూడా ఇక్కడ ఒక వ్యూహాత్మకంగా ఒక నెగిటివిటీని క్రియేట్ చేసే వార్తలు అనేది రోజువారీగా వేసుకొచ్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇకపోతే మిల్లర్లు నేరుగా ధాన్యం కొంటే చర్యలు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోపణలపై సిఐడి విచారణ అక్కర్లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకే ద్వారా కాకుండా మిల్లర్లు నేరుగా రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం కొంటే చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన రైస్ మిల్లులు సీజ్ చేస్తామని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మిన రైతులకు శుక్రవారం నుంచి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 14.37 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. మంచిని పతాక శీర్షికల్లో వేయకపోయినా పర్లేదు. దుష్ప్రచారం చేయడంపై చాలా మంది బాధపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనడంపై అధికారులు మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చాం. తక్కువ ధరకు ధాన్యాన్ని కొన్న రైస్ మిల్లర్లపైన చర్యలు తీసుకుంటాం. ఆర్బీకే ద్వారా విక్రయించాలని తెలియక మిల్లర్లకు అమ్మానని ధర విషయంలో తననెవరూ ఇబ్బంది పెట్టలేదని మేకా రమణ అనే మహిళా రైతు వెల్లడించారు. హమాలీ రవాణా ఛార్జీలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. పారదర్శకంగా రైతులకు అండగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర విషయంలో ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. రైతుల బ్యాంకు ఖాతాలు ఈకేవైసీ కాకపోవడంతో గతంలో కొన్న ధాన్యం డబ్బులు 1.7 కోట్లు ప్రభుత్వం వద్ద ఉండిపోయాయి. బ్యాంకు ఖాతాలు సరిచేసి రైతులకు డబ్బులు అందించాలని అధికారులను ఆదేశించామని వెళ్ళచ్చు. అలాగే ఈనాడు కథనంపై కోర్టులో కేసు వేస్తామన్నటువంటి స్టేట్మెంట్ను కూడా ఇక్కడ రాసుకొచ్చారు. ఇకపోతే అన్ని పాఠశాలల్లో బెండపూడి అభ్యాసన విధానం అంటూ ప్రతి ఉపాధ్యాయుడి మొబైల్లో గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ పాఠశాల విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్ ఆదేశం. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ఉన్నత పాఠశాలలో అమలు చేస్తున్న ఆంగ్ల అభ్యాసన విధానాన్ని రాష్ట్రంలోని అన్ని బడుల్లో ప్రవేశపెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయుడు ప్రసాద్ పిల్లలకు నేర్పించిన ఆంగ్ల బోధన పద్ధతులను ఎస్ఓపిగా రూపొందించాలని సూచించారు. భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్ డైలెక్ట్ చాలా ప్రధానమైన అంశాలన్నారు. పాఠశాల విద్యాశాఖపై గురువారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన బెండపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో నాడు నేడు ఆంగ్ల మాధ్యమం బోధన వంటి కార్యక్రమాల ద్వారా సీఎం జగన్ తమకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. తేజస్విని అనే విద్యార్థిని తన చెల్లితో కలిసి కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 929 రూపాయలు సీఎంకి విరాళంగా ఇచ్చారు. సీఎం ఆ చిన్నారి గుర్తుగా 19 రూపాయలు తీసుకుని మిగతావి తిరిగి ఇచ్చేశారు. ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఆంగ్ల పదాల ఉచ్చారణపై పరిశోధన చేస్తున్న వారిని బెండపూడి అభ్యాసన విధానంలో భాగస్వాములు చేయాలి. గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ప్రతి టీచర్ మొబైల్లో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని బడుల్లో కూడా పనులు ప్రారంభం కావాలని, అలాగే 8.21 లక్షల మందికి ల్యాప్టాప్లు అమ్మఒడికి డబ్బులకు బదులుగా ల్యాప్టాప్ కోసం 8.21 లక్షల మంది విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చారని అధికారులు తెలిపారు. 8,000 కోట్లతో సుమారు 23,975 పాఠశాలలో నాడు నేడు 2వ దశ పనులు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 33,000 అదనపు తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆంగ్ల భాష అభ్యాసనం కోసం గూగుల్ సహకారంతో ప్రత్యేకంగా రూపొందించిన గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ని ఈ నెల 20న ప్రారంభిస్తున్నాం. జూలై 4న విద్యా కానుక ప్రారంభానికి సన్నద్ధం చేస్తున్నామని వివరించారు. సమీక్షకు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. విద్యా వ్యవస్థలో ఒక మంచి మార్పు, అది అన్ని చోట్ల వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే సర్వేయర్ జనరల్ నివేదికపై కేంద్రం వైఖరి ఏంటి? ఖనిజ తవ్వకాల విషయంలో ఏపీ కర్ణాటక సరిహద్దుల నిర్ధారణపై సుప్రీం ప్రశ్న, అభిప్రాయం వెల్లడించాలని ఏపీకి నోటీసులు. ఇనుప ఖనిజం తవ్వకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దుల నిర్ధారణపై సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తుది నివేదికపై వైఖరి వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వాల నుంచి గనులు లీజులు పొందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీతో పాటు మరికొన్ని సంస్థలు తమ కేటాయించిన ప్రదేశాలను దాటి ఖనిజాలు తవ్వడంతో ఇరు రాష్ట్రాల సరిహద్దులు ధ్వంసమయ్యాయంటూ 2010లో సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. కేసును విచారించిన న్యాయస్థానం 2 రాష్ట్రాల మధ్య సరిహద్దులు నిర్ధారించాలని ఎస్జీఐని ఆదేశించింది. ఈ మేరకు సర్వే ఎస్జీఐ తుది నివేదిక సమర్పించారు. ఈ నివేదికపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎస్జీఐ సమర్పించిన సీల్ కవర్ నివేదికను పరిశీలించింది. గనుల తవ్వకంతో 2 రాష్ట్రాల మధ్య ఉన్న కొండను పూర్తిగా ధ్వంసం చేశారని, ఇప్పుడు అక్కడ హద్దులు లేవని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సరిహద్దుల నిర్ధారణకు సంబంధించిన సీజేఐకి సంబంధించిన నివేదికతో తాము ఏకీభవిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం గతంలోనే పేర్కొనడంతో అక్కడ గనుల లీజు కొనసాగింపై స్పష్టత ఇవ్వాలని సీజేఐ ఆదేశించారు. లీజులు ముగిశాయని వాటి పునరుద్ధరణ చేయలేదని ఓబులాపురం గనుల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి ధర్మాసనానికి తెలిపారు.
గనుల లీజుపై ప్రస్తుత పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా కర్ణాటక న్యాయవ్యవస్థ స్పందిస్తూ లీజును పునరుద్ధరించలేదని చెప్పారు. ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఎఫ్జీఐ నివేదికపై మీ వైఖరి ఏంటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని న్యాయవాది తెలిపారు. అభిప్రాయాన్ని చెప్పేందుకు తమకు వారం గడువు కావాలని కోరారు. అభ్యంతరాన్ని వారం రోజుల్లోపు తెలియజేయాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ జూలై నెలకి వాయిదా పడింది. ఇది యాక్చువల్గా గాలి జనార్దన్ రెడ్డి వలన వచ్చినటువంటి అంశం. ఆ ఓబులాపురం మైనింగ్ అన్నటువంటి పేరు తీసుకుని వాస్తవంగా యువతలో ఉన్నటువంటి ఓబులాపురంలో 100కి 10-20% మించి క్వాలిటీ ఉండదు ఐరన్ ఓర్. అందుకని పేరుకి ఇది తీసుకుని తవ్వేసింది కర్ణాటకకు సంబంధించినటువంటి కొండలు, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలు. వాటి ఇంపాక్ట్ తర్వాత తను అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం. అప్పుడు తెలివిగా టెక్నికల్గా ఒక అడ్డం పెట్టాడు ఏంటంటే అసలు మేము తీసుకెళ్ళినది కర్ణాటక కాదు, అది ఆంధ్రాదేనని చెప్పేసి. అప్పుడు ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండటంతో మాదేనని చెప్పడం. అప్పుడు దాని మీద ఫైనల్ డెసిషన్ని సుప్రీంకోర్టు అక్కడ కేంద్రానికి పంపించడం. ఇది ఓవరాల్గా జరిగినటువంటిది. దాని నేపథ్యంలో ఇక్కడ తేలుతోంది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర అభ్యంతరం అంటుంది కాబట్టి ఏంటి అభ్యంతరం ఏంటనేది తేలాల్సి ఉంది. ఇకపోతే రాజ్యసభ టికెట్కి 200 కోట్లైనా ఇచ్చేవారు ఉన్నారు. ఇది బేద మస్తానరావు స్టేట్మెంట్. రాజ్యసభ టికెట్ను 100 కోట్లకు అమ్ముకున్నారంటూ తెలుగుదేశం పార్టీ బురజల్లే రాజకీయం చేస్తున్న వైకాపా అభ్యర్థి బేద మస్తానరావు పేర్కొన్నారు. 100 కోట్లు తీసుకుని ఎంపీ టికెట్ ఇచ్చేలా ఉంటే 200 కోట్లు ఇచ్చేందుకైనా ఓసీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు డబ్బుతో ఏమి అవసరం ఉంటుంది, 10 కోట్లు 100 కోట్లతోనే కాలం గడిచిపోతుందని ప్రశ్నించారు. గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరామన్ టికెట్లు ఇచ్చారు, వారి నుంచి 7 డబ్బు తీసుకుని టికెట్లు ఇచ్చారు. ఆర్ కృష్ణ ఆర్థిక స్థితి అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మస్తానరావు కలిశారు. తనకు రాజ్యసభ టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే హెడ్డింగ్ చూడండి, ఎంత నీచమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది వీళ్ళ దగ్గర. అంటే క్రమంగా జర్నలిజం విలువల్ని చంపేసుకుంటున్నటువంటి దాంట్లో భాగం. 100 కోట్ల రూపాయలు కి అమ్ముకున్నారు అన్నది చంద్రబాబు చేసిన ఆరోపణ. నిన్న కూడా అమ్ముకున్నారు. ఎందుకు అంటే ఇద్దరు అవకాశాలు పొందినటువంటి బీసీ కృష్ణయ్య, బేద మస్తానరావు వాళ్ళకి ఇచ్చినటువంటిది ఇక్కడ 100 కోట్ల రూపాయలు పెట్టేది మరి చంద్రబాబు గారు ఇవ్వలేకపోయారా? అంటే 100 కోట్ల కంటే ఎక్కువ బేరం నడిచింది అయితే ఆయన దగ్గర. ఇప్పుడు 100 కోట్లకు అమ్మేసుకున్నారు అన్నటువంటి దానికి 200 కోట్లు అన్న ఇస్తారంటే 200 కోట్లు ఇస్తారు అన్నది హెడ్డింగ్ పెట్టారు ఇక్కడ. ఇది దీంట్లో దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట ఏంటంటే రాజ్యసభ టికెట్కి 200 కోట్లైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అన్న హెడ్డింగ్కే పెట్టారు తప్పించి నేను కొనుక్కోలేదు అన్న పాయింట్ని పెట్టలేదన్నమాట. ఇది ఇక్కడ విచిత్రమైనటువంటిది. ఇక వాళ్ళ పుట్టుకతో వచ్చిన బుద్ధిని పుటకలతో కానీ బోధంటారు కదా, అది వాళ్ళ అలవాటు కాబట్టి దాన్ని ఎవరేం చేయలేరు. లేకపోతే 7 సంకలనాలుగా జనసేన ప్రస్థానం. ఇందులో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి అందజేత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14 నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రసంగాలు, వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో ఆ పార్టీ మీడియా విభాగం సిద్ధం చేసింది. 7 సంకలనాలుగా ఉన్న ఈ పుస్తకాలను పార్టీ అధినేత గురువారం హైదరాబాద్లో జనసేన ప్రధాన కార్యాలయంలో అందజేసింది. ఈ పుస్తకాలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే పార్టీ ఎదుగుదలను తెలియజేసేలా ఉన్నాయి. ఈ ప్రయాణంలో జనసేన ఎంతగా ప్రజలతో మమేకమైంది, ప్రజాసేవకు ఏ విధంగా అగ్యతమైంది ఇవి తెలియజేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు తెలియజెప్పే అభిప్రాయాలు, ప్రజా సమస్యలు, రాజకీయ సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తం, నాకు దిక్సూచిలా ఉంటాయని పవన్ కళ్యాణ్ వీటి మీద స్పందించారు. ప్రతి జిల్లాలో తాను మాట్లాడినవి స్థానిక సమస్యల నుండి రాష్ట్ర స్థాయి సమస్యల వరకు ఏ విధంగా స్పందించాము ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్, పార్టీ మీడియా విభాగ ప్రతినిధులు చక్రవర్తి, వేణుగోపాల్ పాల్గొన్నారు. వాళ్ళందరూ కలిసి చక్కటిది తయారు చేశారు. ఆయన ఇంతకుముందు ఈనాడులో డెస్క్ ఇన్ఛార్జిగా చేశారు హరిప్రసాద్ గారు. కాబట్టి పూర్తి అవగాహన ఉంది పుస్తకాలకు సంబంధించి. కానీ ఇదంతా చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేశారు ఆయన. బట్ ఆంధ్రజ్యోతి బోనస్ బుస్ అంటూ లీటర్కి 4 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో అని, తర్వాత గుజరాత్ డైరీ ఇస్తుందని వెల్లడే, ₹1 విధులుస్తున్న అమూల్, అది కూడా 6 నెలలు పాలు పోస్తాయి. 5-6 ఇస్తున్నటువంటి ప్రైవేట్ డైరీలు. అమూల్ అదనపు లబ్ధి ఒట్టి మాటే. ఆ సంస్థ ప్రచారానికి మాత్రం సర్కారు సొమ్ము. జిల్లాల వారీగా మిల్క్ యూనియన్ల పాల సేకరణ, అధికార యంత్రాంగానికి అదనపు బాధ్యతలు. జగనన్న పాల వెల్లుకు స్పందన కరువు అంటే అధికారంలోకి వస్తే లీటర్ పాలకు ₹4 బోనస్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో సమాచార రంగంలోకి, సహకార రంగంలోకి డైరీలను బాగా అభివృద్ధిలోకి తెచ్చి పాడి రైతులకు మేలు చేస్తారని అంతా భావించారు. కానీ ఎవరినో దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని సహకార డైరీలకు ముప్పు తెచ్చేలా అమూల్ రంగంలోకి దించారు. తీరా చూస్తే అమూల్ సంస్థ ₹1 బోనస్ ఇస్తుంది. అది కూడా కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా పాలు పోస్తే ఇస్తుంది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఖచ్చితంగా ₹4 ఎందుకు ఇవ్వట్లేదు అన్నటువంటిది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో కాంపిటీషన్, ఇప్పుడు సాక్షి పేపరు ₹2 పేపర్ అని తీసుకొచ్చింది.
అప్పుడు దాకా ఇంకోటి ఏజెంట్లు మన పేపర్ డెలివరీ బాయ్స్కి కమిషన్ అంతకుముందు పావలా ఉండేది, అట్లాంటి దాన్ని రూపాయి చేసింది. అన్ని పత్రికలు సచ్చినట్టే చేయాల్సి వచ్చింది. దాని ఇంపాక్ట్ ఏమైంది అంటే ఆ తర్వాత కాలంలో ఇప్పుడు పేపర్ రేటు పెరిగిపోయింది, 5 రూపాయలు దాటిపోయింది. ఇదివరకు 15-20 ఏళ్లకి పెరిగినటువంటి రేటు ఇప్పుడు ఈ 3-4 ఏళ్లలోనే పెరిగిపోయింది. దీని రిప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి అమూల్ విషయంలో ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్నటువంటి సహకార రంగాన్ని సర్వనాశనం చేసినప్పుడు వీళ్ళెవరు వార్తలు రాలేదు, నో డౌట్. అందులో విజయ డైరీ అంటే ఎంత గొప్పదైనటువంటిది, అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం లాంటిది సహకార సంఘంలో ఉద్యోగం అంటే. ఇప్పుడు అవి కాస్త వ్యక్తుల ఉద్యోగ సంస్థలు అయిపోయింది. ఎలా తీసేసుకున్నారని జరిగిపోయింది, మనకు అల్లెదురుగుండానే వ్యక్తులకు వెళ్ళిపోయింది ఆస్తి, ప్రజల ఆస్తి. కాకపోతే ఆ వార్తలు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వాటికి పోటీగా ప్రభుత్వం ఇంకొకటి పెడితే ఇప్పుడు సచ్చినట్టు వాళ్ళు రేట్లు పెంచారు. ఆ పెంచి తద్వారా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. దాన్ని రాస్తే మళ్ళీ ఇక్కడ నిజం చెప్తే కనుక తల ఒక్కలైపోతుంది అన్నటువంటి తరహా మెంటాలిటీతో జరుగుతున్నటువంటిది. ఇందులో 4 రూపాయలకు సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, అందులో డౌటే లేదు. లేకపోతే రాష్ట్రంలో ఆర్థిక అంధకారం, రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు, సూట్ కేస్ కార్పొరేషన్లతో మాయా, సహకరిస్తున్న యూబీఐ, బీఓబీ, ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోండి. ఆర్బీఐకి ఎంపీ రఘురాం ఫిర్యాదు. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రానికి అప్పులు ఇస్తున్నాయని వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణరాజు రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. ఇక్కడ ఈయన విచిత్రం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు జగన్తోనే కుమ్మక్కైపోతాడు, బ్యాంక్ ఆఫ్ ఇది కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు కుమ్మక్కైపోతాయి. అంటే వీళ్ళేమో అప్పులు ఇవ్వద్దు అని చెప్పి పదే రాసుకుంటూ వస్తున్నారు. ఏ నిబంధన ప్రకారం చూసుకున్నా ఎఫ్ఆర్బిఎంను దాటేసి అడ్డకోలుగా ఇచ్చేది ఉండదు. ఒకవేళ పొరపాటున దొంగ లెక్కలు చూపెట్టి ఈ ఏడాది ఆపితే ఈ ఏడాది ఎక్కువ తీసుకుంటే వచ్చే ఏడాది ఆటోమేటిక్గా కట్ చేసేస్తారు. అది కామన్ థింగ్. చంద్రబాబు గారి టైంలో ఎక్కువ తీసుకున్నటువంటి అప్పుల్ని ఆ తర్వాత జగన్ దగ్గర పట్టుకున్నారు. జగన్ దగ్గర 18-20 వేల కోట్ల రూపాయలు ఆపేశారు లోన్లు. దాని గురించినే కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు చేస్తా వచ్చింది. ఆయన అట్ట తీసుకుంటే వచ్చే ఏడాది ఆదాయాల నుంచి ఇస్తానంటే అట్టిచ్చేశారు ఆ రోజున. ఇది తప్పు కదా మా ప్రభుత్వం మీద అంటే, తప్పదు నాయన నువ్వు కూడా తీసుకుంటున్నావు కదా అని చెప్పి పంపించింది ప్రభుత్వం. అట్లాంటి దాన్ని ఇక్కడ కవర్ చేసేస్తూ ఇక్కడ ఇప్పటిదాకా ఆర్థిక సంస్థలు ఇవ్వవు అన్నారు. ఇస్తుంటే అది ఎట్లా ఇస్తున్నారు అంటారు. వాళ్ళ మీద కంప్లైంట్, బ్యాంక్ వాళ్ళు ఎవరైనా అప్పిస్తే కంప్లైంట్. ఎవరినైనా సరే బెదరేయాలి. వ్యవస్థలని ఎలా అంటే వ్యవస్థల్ని జగన్ నాశనం చేస్తున్నాడని వ్యవస్థల్ని వీళ్ళు చితకబోటేస్తారనమాట. అంటే వ్యవస్థ మా చెప్పు చేతల్లో ఉండాలా, మా చెప్పు చేతల్లో లేకపోతే కనుక వాళ్ళని దొంగలుగా చిత్రీకరిస్తాం, లేకపోతే వాళ్ళ మీద ఫిర్యాదులు చేసి భయపెట్టేస్తాం అనేటువంటి తరహా. ఆయన బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి సొమ్ముల గురించి ఈ రోజు వరకు సమాధానం చెప్పడు. అదేదో మా దగ్గర ఉంది మేము సెట్ చేసుకుంటాం అంటాడు. ఈ రోజు వరకు ఆ డబ్బులు ఎందుకు కట్టడో తెలియదు. దాని మీద వచ్చినటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో మరి ఆస్తులు 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, దానికంటే ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు తీర్చాలి కదా, ప్రజల సొమ్మే కదా బ్యాంకులకు సంబంధించి. అది మాత్రం చేయరు. కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి డబ్బులు, పేదల చేతికి డబ్బులు వస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేనటువంటి మనస్తత్వం. మేము మాత్రం బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి దాచుకుంటాం, మోసం చేసి డబ్బులు పక్కన పెట్టుకుంటాం, కానీ ప్రజలకు మాత్రం పైసా అందడానికి వీల్లేదు, అధికారికంగా అందేది కూడా ఆపేస్తాం, తొక్కేస్తాం. ఇది మరి ప్రజాస్వామ్యం కోసమా లేకపోతే వ్యక్తిగత అహంకారమా అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. లేకపోతే జగన్ అసమర్థ సీఎం, 5 ఏళ్లు పాలించే సత్తా లేకే ముందస్తు యోచన. చేతకాని జగన్ది కరోనా కంటే భయంకర పాలన. 22 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే హోదా ఏది, రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారు, A2కి ఒక సీట్ ఇచ్చాడు, కేసులు వాదించే వ్యక్తికి ఇంకోటి, లాబీలు చేయడానికి మరొకరికి, కర్నూలుకి హైకోర్టుకు తీసుకురాలేదు, అది మీ చేతుల్లో ఉందా, సీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తేలేదు, రోజుకు 3-4 రైతులు ఆత్మహత్య, ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే రాజీనామా చేయాలి బాబు ఆగ్రహం. ఒకదానికి అస్సలు పొంతలేంది. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు తీసుకురావాలి, ఆపుతున్నది ఎవరు? మనమే. మళ్ళీ ఎందుకు తీసుకురాలేదంటారు. అంటే అక్కడ వాళ్ళని ఎందుకు తీసుకురాలేదని రెచ్చగొడతారు, ఇక్కడ ఎట్ట తీసుకెళ్తారంటారు. ఇది ప్రజాస్వామ్యబద్ధం అని మనం ఒప్పుకుని తీరాలి. అట్లాగే 5 ఏళ్లు పాలించే సత్తా లేక ముందస్తు యోచన. ఇక్కడ ముందస్తుకు వెళ్తారని అనేది వీళ్ళే, మళ్ళీ ముందస్తుకి పరిపాలన చేతకాక వెళ్తారంటుంది వీళ్ళే. ఇది ఒక విచిత్రమైనటువంటిది. ఇకపోతే ఇది రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారు, A2కి ఒక సీట్ ఇచ్చారు, ఇవన్నీ ఇక మామూలే. మన దగ్గర బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళకి కూడా ఎంపీలేంటి కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చిన వ్యక్తి మళ్ళీ ఆ మాట. ఇది ఇక లక్షణం ఇక అంతే. శిలాశాసనం కాదు అంటూ జీఎస్టీ మండలి సిఫార్సులకి కట్టుబడనక్కర్లేదు, పన్నులపై కేంద్ర రాష్ట్రాలకు సమాన అధికారం ఉంది, సమాఖ్యతత్వానికి ప్రజాస్వామ్యానికి మండలి వేదిక, కేంద్రంతో ఏకీభవించకుంటే వాదన వినిపించవచ్చు, కేంద్ర రాష్ట్ర చట్టాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు ఒకదాన్ని తోసిపుచ్చమని రాజ్యాంగం చెప్పలేదు,
సర్వామోద పరిష్కారం మండలి బాధ్యత. దాని సిఫార్సుల ఆధారంగా నిర్ణయాలను సమీక్షిస్తాం. పన్ను అధికారులపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు. వస్తు సేవా పన్నులకు సంబంధించి జీఎస్టీ మండలి అధికారాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దాని సిఫార్సులు శిలాశాసనం కాదని తేల్చి చెప్పింది. వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తేల్చి చెప్పింది. పన్నులు విధించే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు ఉన్నాయని, అందులో ఎవరు ఎక్కువ తక్కువ కాదని స్పష్టం చేసింది. జీఎస్టీ మండలిలో సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయానికి రావాలని చెప్పింది. జీఎస్టీ మండలి సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వాలు చేసే చట్టాలు నిబంధనలను సమీక్షించే అధికారం రాజ్యాంగబద్ధంగా తమకు ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. జీఎస్టీ మండలి సిఫార్సులను అడ్డం పెట్టుకుని వాటిని అమలు చేస్తున్నామనే నెపంతో చట్టవిరుద్ధంగా సముద్రతల దిగుమతులపై ఐజీఎస్టీని వసూలు చేయడానికి సమర్థించుకో చూసిన కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ సందర్భంగా జీఎస్టీ మండలి స్వరూప స్వభావాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. జీఎస్టీ మండలి కేవలం పరోక్ష పన్నుల వ్యవస్థను పర్యవేక్షించే రాజ్యాంగబద్ధ సంస్థ మాత్రమే కాదని చెప్పింది. ప్రజాస్వామ్యం సమాఖ్యతత్వాలను బలోపేతం చేసే వేదికగా ఉండాలని పేర్కొంది అన్నట్టు. హైకోర్టు ఒక తీర్పు ఇస్తుంది. హైకోర్టు మీద అప్పీల్ సుప్రీంకోర్టుకి వెళ్తారు. హైకోర్టులకి రాజ్యాంగ కోర్టులే, సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ కోర్టే. ఫైనల్ అథారిటీ సుప్రీంకోర్టుకు ఉంటుందా ఉండదా? ఈ కోర్టు వీటిని కొట్టివేసేది. మరి రాష్ట్రాల విషయంలో కూడా అంతే కదా. రాష్ట్రాల అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి, కేంద్రం అధికారులు కేంద్రం. ఇప్పుడు పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు వేటేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి రానియకుండా ఆపుతున్నాయి. రెండు ఎక్కడెక్కడ వసూలు చేసుకుంటున్నారు కదా. మిగతా అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆయా శాసనసభలు చట్టాలు చేసి అంగీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చింది. ఇప్పుడు ఎవరి దోన వాళ్ళు వేసుకోవచ్చు అంటే, ఎవరిష్టం వాళ్ళదే అంటే ఏం జరుగుతుంది? అప్పుడు విచ్చలవిడితనం పెరుగుతుంది. ఇక్కడ పైన ఒక అథారిటీ అనేది లేకపోతే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఇది విచిత్రమైనటువంటిది. అంటే శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం అపరిమితంగా పెరిగిపోవడం అనేటువంటిది. అది కూడా ఏది? ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో కూడా జోక్యం. ఇదివరకు ఆర్థిక పరమైన అంశాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకునే కదా, ఆర్థిక రక్షణ వ్యవహారాలు. కానీ ఇప్పుడు వాటిట్లో కూడా మేము ఇన్వాల్వ్ అవుతామంటున్నాయి. అది చాలా పెద్ద చర్చకి దారితీసేటువంటి అంశం. ఖచ్చితంగా దీని మీద ప్రజలు చర్చించకపోతే గనక పెను ప్రమాదం సంభవిస్తుంది. ఒక పక్కన న్యాయ వ్యవస్థలో తమకి సంబంధించి ఇది రాజ్యాంగబద్ధంగా ఎవరి అధికారాలు, మరి అదే రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించినటువంటి బిల్లు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి అది ఎందుకు పక్కకి వెళ్ళిపోయింది? అది ఎలా పక్కన పెట్టేశారు? 5 సభ్యుల ధర్మాసనం కలిసేసి ఏ విధంగా పెడతారు? దేశంలోని సగం శాసనసభల పైగా ఆమోదించినటువంటిది. మరి అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిదే కదా. రాజ్యాంగంలో మనకు కావాల్సినటువంటి వాటిని ఒక రీతిలోను, అవసరం లేనటువంటి వాటిని ఒక రీతిలో జరుగుతున్నటువంటిది చాలా పెద్ద చర్చకి దారితీసేటువంటి అంశం. బట్ ఎక్కడ దాకా వెళ్తుందో అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇకపోతే కృష్ణయ్య బీసీల ద్రోహి, వైసీపీతో జత కట్టడం సిగ్గుచేటు, రాజ్యాధికార లక్ష్యం నుంచి వైదొలిగినట్లే, ఆంధ్ర బీసీలు దద్దమ్మలు కాదు, కేసీఆర్తో జగన్ చీకటి ఒప్పందం, బీసీ సంఘాల నేతల మండిపాటు. ఇది ఒకటి కీలకమైంది. అంటే ఇందులో చూడండి, దీంట్లో నిన్న పొగిడిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. పొగిడిన వాళ్ళని వార్త వేరు, తిట్టింది మాత్రమే వేస్తారు. అంటే ఇప్పటిదాకా కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి ఆ తర్వాతన అప్పుడు కూడా పార్టీ యాక్టివిటీల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వాలి. అయినా అప్పుడు తెలుగుదేశం తరపున గెలిచారు కాబట్టి బీసీలు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి అప్పుడు మంచోడు. ఇప్పుడు అర్జెంటుగా దుర్మార్గుడు అయిపోతాడు. ఆయన బీసీలకే ఏం చేయనోడు అవుతుంది. మరి బీసీలకి ఏం చేయను బీసీ ముఖ్యమంత్రి అని తెలంగాణకి అభ్యర్థిగా ఎట్లా పెట్టుకొచ్చారు? అది ఇక్కడ విచిత్రమైనటువంటి. ఇక ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో సహజం. దాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాకపోతే సాక్షి ఏదైతే ఈయన మన విజయసాయి రెడ్డికి వచ్చేటప్పటికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు తనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు గాను, అది దాంతో స్టార్ట్ అయింది. లేకపోతే బాలికల విద్యకు భరోసా అంటూ సాక్షి ప్రధానంగా హైలైట్ చేసింది. వారి కోసం ప్రతి మండలానికి జూనియర్ కళాశాల, ప్రస్తుతం ఉన్న 245 కాలేజీలకు తోడుగా మరో 434 మండలాల్లో ఏర్పాటు, విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ ఆదేశం, ఇంగ్లీష్ అభ్యాసానికి ప్రత్యేక యాప్ రూపకల్పన, 8,000 కోట్లతో 23,975 స్కూళ్లలో 2వ దశ నాడు నేడు, మరింత నాణ్యతతో గోరుముద్ద, జూలై 4 నాటికి విద్యాకానికి సిద్ధం, అమ్మఒడికి బదులు 8.21 లక్షల మందికి ల్యాప్టాప్లు, బెండపూడి హై స్కూల్ విద్యార్థులతో ఇంగ్లీష్లో మాటామంతి, వాళ్ళకి శిక్షణ ఇచ్చిన టీచర్కు ప్రత్యేక అభినందన అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఏది నిజం బాబు భరోసా కేంద్రం ఈనాడు రోజు కూడా ఈనాడులో వార్తలకు మరుసటి రోజున దాని మీద కౌంటర్ ఇస్తుంది కదా సాక్షి. అందులో ధాన్యం కొనుగోలుపై పనిగట్టుకుని విష ప్రచారం, ఆర్బీకే వ్యవస్థ భరోసా ఇవ్వటం లేదంటూ దుర్మార్గ ప్రాతలు, రైతులంటూ అసలు పొలమే లేని కూలీల ఫోటోలు, వాళ్ళు చెప్పినవి కూడా వారి పేరిట రాసేసిన దిగజారుడు పాత్రికేయం, బాబు 5 ఏళ్లలో సేకరించిన ధాన్యానికి సమానంగా ఈ 3 ఏళ్లలోనే చెల్లింపులు, ఆయన 5 ఏళ్లలో చెల్లించిన మొత్తం ఇప్పుడు 3 ఏళ్లలోనే, రైతుకి ప్రభుత్వానికి మధ్య దళారులను తొలగించడానికి ఆర్బీకే వ్యవస్థ,
అందుకే పొరుగు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయంగా ఖ్యాతి అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆసుపత్రుల సమస్యలపై విజిల్ అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షణ ప్రత్యేక యాప్, సెక్యూరిటీ, శానిటేషన్ తదితర 5 అంశాల్లో సునిశ్చిత పరిశీలన. హాస్పిటల్ విజిల్ యాప్ను రూపొందించిన వైద్యారోగ్య శాఖ త్వరలో వినియోగంలోకి. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పర్యవేక్షణకు వైద్యారోగ్య శాఖ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. సెక్యూరిటీ, శానిటేషన్, రోగులకు ఆహారం, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్మెంట్ల నిర్వహణకు సునిశ్చితంగా పర్యవేక్షించేందుకు గాను హాస్పిటల్ విజిల్ మొబైల్ యాప్ను రూపొందించారు. త్వరలో ఇది అందుబాటులోకి రాబోతుంది. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, ఆర్ఎంఓలు ఆసుపత్రులను సెక్యూరిటీ, శానిటేషన్ తదితర అంశాల నిర్వహణకు పరిశీలించి ఆ వివరాలు యాప్లో ఫోటోలతో సహా నమోదు చేయాల్సి ఉంది. చాలా మంచి ఆలోచన. కాకపోతే మళ్ళీ పత్రికల్లో ఈ రకంగా రాసుకొస్తారు. ఇప్పుడు స్కూళ్లలో టాయిలెట్లో టీచర్లు వినియోగించుకుంటారు, అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వినియోగించుకుంటారు. అవి క్లీన్ చేయడానికి జీతం ఇచ్చి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అది సక్రమంగా ఉందో లేదో ఒక ఫోటో తీసి టీచర్లను పంపించమంటే మరుగుదొడ్లు కడగాల మేము అంటూ టీచర్లు చేయడం, దాన్ని హైలైట్ చేస్తూ టీచర్లతో మరుగుదొడ్లు కడిగిస్తున్నారంటూ ఒక పనికిమాలిన ప్రచారం చేసి పరమ దరిద్రపు ప్రచారం, దాన్ని అన్ని పార్టీలు కలిసి విపక్ష పార్టీలు హైలైట్ చేసినటువంటి నీచమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నడిచింది. వాస్తవంగా చేసింది ఏంటి, సరిగ్గా ఉందో లేదో ఫోటో తీయమని. టీచర్ కాకుండా ఇంకొకళ్ళు ఎవరు సర్టిఫై చేస్తారు దాన్ని, మళ్ళీ దానికి ఇంకొక సూపర్వైజర్ని పెడతారా ఒక్కొక్క స్కూల్కి? ఇది ఒక సహజమైనటువంటి, అంటే వాళ్ళకే ఆ స్కూల్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్తే దాన్ని ఆ కోణంలో తీసుకొస్తే హైలైట్ చేసేసి మనం ఇక ఒక రకంగా చెప్పాలంటే శాడిస్టిక్ ప్లెజర్ పొందారు. ఇప్పుడు దీనికి కూడా డాక్టర్లు వెళ్ళి ఫోటోలు తీయాలా, లేకపోతే డాక్టర్లు వెళ్ళి ఇచ్చేయాలా అని చెప్పి రేపు పొద్దున అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఇప్పటిదాకా గవర్నమెంట్కి తెలవదు. ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్వహణ సూపరింటెండెంట్ల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. కాంట్రాక్టులతో వీళ్ళ కుమ్మక్కు ఉంటుంది. అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్లు కూడా వీళ్లతో కుమ్మక్కై ఉంటారు, ఏది ఆ కాంట్రాక్టర్లతో. తద్వారా లేని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయరు, వాళ్ళు ఇప్పించినప్పుడు సామాన్లు తీసుకోవడం, లేనప్పుడు ఖాళీగా రాయి. అలాగే పర్యవేక్షణ ఎప్పుడు ఉండదు. అంటే మొన్న చూసాం కదా రేపు జరిగినటువంటి వ్యవహారం విజయవాడ ఆసుపత్రి లాంటి. ఇప్పుడు అవన్నీ కూడా యాప్లో ఎప్పటికప్పుడు ఏ పూట కాకపోతే ఎనీ టైం చెక్ చేసుకునేటువంటి ఒక యంత్రాంగం. మంచి ఆలోచన. కాకపోతే దీన్ని నెగిటివ్గా ఎలా ప్రచారం చేస్తారన్నటువంటి ఇక చూడాల్సింది. ఇకపోతే 26 నుంచి బస్సు యాత్ర, రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమ ఫలాలను చాటి చెప్పడానికి శ్రీకాకుళం నుంచి సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర ప్రారంభం. మంత్రులు బొత్స, ధర్మాన. 26న విజయనగరం, 27 రాజమండ్రి, 29 నరసరావుపేట, 29 అనంతపురంలో బహిరంగ సభలు. పాల్గొన్న 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు, నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళంతా హాజరు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని 70% మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారు. యాక్చువల్గా ఇది ఒక విచిత్రమైనటువంటిది. మన దేశంలో, మన రాష్ట్రంలో వార్తల పరమైనటువంటి వింత ఏంటంటే లోకేష్ టూర్ వెళ్ళబోతున్నాడు, లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు అన్నటువంటిది వార్త ఇందులోకి వస్తుంది ఈనాడు జ్యోతుల్లో. అదే సందర్భంలో ఇక్కడ మంత్రులు 17 మంది మంత్రులు కలిపి యాత్ర చేయబోతున్నారు అన్నటువంటిది ఈనాడు జ్యోతుల్లో రాదు. అది ప్రాధాన్యత వార్తే కాదు వాళ్ళకి. ఎందుకు అంటే అక్కడ సామాజిక న్యాయం అని చెప్పేసి వైసీపీ అటు పక్కన జనంలోకి వెళ్తుంది కాబట్టి అది ఇక్కడ కనుక హైలైట్ కాకూడదు మనం భుజాన్ని వేసుకునేటువంటి పార్టీకి. ఇప్పుడు ఇది సాక్షి రాసుకోవాలి. ఇది ఇక్కడ అంటే వీళ్ళది ఇది అధికార పార్టీ, అధికార పత్రిక కాబట్టి వీళ్ళు రాసుకుంటారు. ఇది రాష్ట్రంలో జర్నలిజానికి వచ్చినటువంటి ఒక సమస్య. ఇకపోతే వాట్సాప్ గ్రూప్ సైలెంట్ గా అవుట్ అంటూ ఒక కీలకమైనటువంటి వార్తను ప్రొజెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఆఫీస్, అపార్ట్మెంట్స్ ఇలా ఒకటో రెండో కాదు 10 కొద్ది వాట్సాప్ గ్రూప్స్, 100 కొద్ది మెసేజ్లు, ఒక్కోసారి ఫోటోలు వీడియోలతో మెమరీ నిండిపోతుంది. గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకుని ఏమైనా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో బలవంతంగా ఆయన సాగుతూ ఉంటారు. మరి అలా ఏమైంది ఎవరికి తెలియకుండా గ్రూప్లో ఎగ్జిట్ నోటిఫికేషన్ రాకుండానే బయటపడచ్చు. వాట్సాప్ త్వరలో నీ వెసులుబాటును అందుబాటులోకి తేబోతుంది. ప్రస్తుతం బీటా వెర్షన్లలో కొందరికి ఆప్షన్ ఉన్నట్లు WA బీటా ఇన్ఫో అనే టెక్ నిపుణుల బృందం గుర్తించింది. అయితే ఇలా ఎగ్జిట్ అయినట్లు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రం తెలుస్తుందట. గ్రూప్లో నోటిఫికేషన్ రాదని, మెంబర్లకు తెలియదని నిపుణులు చెప్తున్నారు. బలవంతంగా గ్రూపులో కొనసాగుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ ఆప్షన్ బాగా తోడ్పడుతుందని అంటున్నారు. అడ్మిన్లు డిలీట్ చేసేయచ్చు. వాట్సాప్ గ్రూపులో ఎవరు పెట్టిన పోస్టులు వాళ్ళు మాత్రమే డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వివాదాస్పద ఇబ్బందికర పోస్టులు పెడితే అవి గ్రూపులు అందరికి కనిపిస్తుంటే ఈ క్రమంలోనే ఎవరు పెట్టిన పోస్టులైనా అడ్మిట్లు డిలీట్ చేయగలిగే ఆప్షన్ కూడా అందుబాటులోకి రాబోతుంది. వాట్సాప్లో 2 GB వరకు పరిమాణం ఉన్న పెద్ద ఫైల్స్ ను పంపుకోవడానికి అవకాశం రాబోతుంది. ఒకేసారి ఏకంగా 32 మందితో గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తెస్తుంది. ఇది కొత్త అంశాలు ఉన్నాయన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. అయితే SBI నివేదికపై అభ్యంతరాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకు తెలిపిన ఆంధ్రప్రదేశ్. ఇనుప ఖనిజం తవ్వకాల
ఎస్జిఐ నివేదిక మీద ఏదైతే సర్వేయర్ జనరల్ కి సంబంధించినటువంటి నివేదిక మీద అభ్యంతరాలు ఉన్నాయని చెప్పినటువంటి వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.